కదిలింపచేసే సన్నివేశం ఇది. హృదయాన్ని కలిచివేసి భయము పుట్టించే సన్నివేశాల నుండి దేవుడు వారిని రక్షించారు, విడుదల చేశారు. ఆయన కృపను తక్కువ చేసి మాట్లాడారు. ఏదైతే చేయకూడదో వారు చేసి ఉన్నారో, దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మర్చిపోయి దేవుని అతి హీనముగా వారు కించపరిచినట్టు మనం చూడొచ్చు. దేవుని ఎప్పుడు కూడా చులకన చేయకూడదండి. దేవుని చులకనగా చేసి చులకనగా మాట్లాడితే నీ యొక్క ఆత్మీయ జీవితము నష్టానికి దారి తీస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు అన్యులలో కలిసిపోయారు. వారి జీవితాన్ని వదిలేసి పాపపు జీవితానికి వారు దాసోహం అయిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని మనము హేళన చేస్తే గనక పడిపోతాము. ఆత్మీయంగా మనము పడిపోతాము, బలహీన పడిపోతాము. ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు కొని తెచ్చుకోవడానికి కారణము దేవునిని హీనముగా చూడడము, దేవునిని చులకనగా చేసి మాట్లాడము, దేవుని యొక్క మహిమను వారు గుర్తించలేకుండా ఉన్నారు. మన హృదయంలో దేవుని యొక్క సింహాసనమైన ఆ హృదయంలో దుష్టులు సింహాసనముగా కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి. నీ హృదయంలో ఎవరిని కూర్చోబెడతాను? ఈ రోజుల్లో ఎవరిని మర్చిపోతున్నావు? ఆలోచించుకోవాలి. మన హృదయంలో దేవునికి మాత్రమే స్థానాన్ని ఇవ్వాలి. ఫరో రాజు అంటున్నాడు, నేను నీ మాట వినాలా, నీ మాటను అంగీకరించాలా, నీ మాటతోటి ప్రజలను విడిపించాలా. పొగరు తలకెక్కితే వచ్చే మాటలండి ఇవి. ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. పొగరెక్కినప్పుడు మాటలు యెహోవా ఎవడు అని క్వశ్చన్ వేస్తున్నారు ఇక్కడ. దేవుని యొక్క మాటలను పదే 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 తిరస్కరించి ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? గట్టిగా నెత్తి మీద ఒకటి మొటిక్క వేసాడు. ఎర్ర సముద్రంలో సైన్యంతో మొత్తము కూడా నాశనం అయిపోయిందంటే, మొత్తం అంతా స్మాష్. ఒక్క క్షణంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు వెంటనే కూడా ఎర్ర సముద్రాన్ని కలిపేసి ఉన్నాడు. దేవునిని విశ్వసించిన వారు, దేవుని యొక్క నమ్మకాన్ని, ఆయన యొక్క జాడలో నడిచే వారికి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ఆ సైన్యాన్నంతా నడవడానికి పాయలు చేసిన దేవుడే నాశనానికి వెంటనే సముద్రాన్ని కలిపేసి ఉన్నాడంతే. దేవుని యొక్క నామాన్ని నువ్వు వ్యతిరేకముగా వెళ్ళకూడదు. ఎదురు తిరిగితే నాశనానికి నువ్వు దాసోహమైనట్టే. దేవుని మేలును మర్చిపోతున్నావేమో. అతి భయంకరమైన కష్టము నుండి దేవుడు నిన్ను బయటపడేసినందుకు నువ్వు కృతజ్ఞతగా ఉన్నావా? ఆయన నామాన్ని గణపరుస్తున్నావా? ఆయన సాక్షిగా జీవిస్తున్నావా? లేక నువ్వు అన్యులలో కలిసిపోయి వారు అన్న మాటలు అంటున్నావేమో. దేవుడు నీ యొక్క జీవితాన్ని పరిశీలిస్తున్నాడు. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు నీ జీవితాన్ని మార్చిపోయే దేవునికి నువ్వు కృతజ్ఞతగా స్థానం ఇచ్చేవారముగా ఉండాము.